హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక విషయాన్ని మీకు క్లియర్ గా చెప్పాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి వెళ్ళారు. కానీ రావడానికి ముందు ఎన్ని ఆంక్షలు ఉన్నాయో మనకు తెలుసు. వెళ్ళడానికి ఎంత లేట్ అయిందో కూడా మనకు తెలుసు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఎందుకు వచ్చారు? అందరూ అన్నారు అంతకుముందు ఎవరైతే మల్లేశ్వరరావు, శివనాగ మల్లేశ్వరరావు చనిపోయారు కదా, ఆయన చనిపోవడానికి కారణం బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్లు ఆడి అనేసి చాలా ప్రోపగండా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లియర్గా మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది అక్కడ జరిగిన విషయం ఏంటి అనేది. ఎలక్షన్స్ కి ముందే అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లి ఎవడికి పుట్టేవరా అని అడిగి కమ్మోడు అయితే కమ్మోడులాగా ఉండాలనేసి ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో కేసులు పెడతామని, చంపేస్తామని, ఊరు వదిలి వెళ్ళిపోవాలని బెదిరించి ఇంత చేసిన తర్వాత పాపం ఆ వ్యక్తి ఇంకా మార్గం లేక వాళ్ళ తండ్రికి చెప్పి అలా తన జీవితాన్ని చాలించాడు అంటూ మాట్లాడటం జరిగింది. అసలు అంత ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం జరిగింది. అంతేకాదు, కమ్మ కులస్తులు అంటే కేవలం చంద్రబాబు నాయుడికి తొత్తులుగానే ఉండాలా, వైఎస్ఆర్సీపీ పార్టీలో కమ్మ కులస్తులు ఉండకూడదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఆన్సర్ చెప్పగలిగే నాయకుడు ఎవడన్నా ఉన్నాడా అని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఒకసారి మురళీకృష్ణ, వీళ్ళందరినీ కూడా అనేక విధాల ఇబ్బంది పెట్టారు. ఎందుకు? వీరు కమ్మవారు కాబట్టేనా అని అనిపిస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, కుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి. నేను అడుగుతా ఉన్నా, వెంకటేశ్వర విషయంలో అయితేనేమి, లేదా వెంకటేశ్వరరావు అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు విషయం అయితేనేమి, లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి, నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా. ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం, బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. విన్నారు కదా, కమ్మ అయితే ఏంటి, రెడ్డి అయితే ఏంటి, ఇంకొక కులాలు ఎస్సీ ఎస్టీ ఏదైతే ఏంటి, మనుషులు కాదా? వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళు చచ్చిపోతే పరామర్శించడానికి రాకూడదా? అంటే ఒక కార్యకర్త ప్రాణాలకి కూటమి ప్రభుత్వం విలువ ఇచ్చేది ఎంత విలువనిస్తుంది అంటే, వీరయ్య చౌదరి అనే వ్యక్తి చనిపోతే ఇప్పటి వరకు ఎవరు చంపారో అన్న వాళ్ళని పట్టుకోలేకపోయారు కూటమి అధికారంలో ఉండి కూడా. కూటమి అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ మర్డర్ జరిగింది. కూటమి అధికారంలో ఉంది, మరి కూటమి అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే ఏంటి, ఏం జరుగుతుంది అంటే టీడీపీ వాళ్ళకి చెప్పడాలు తప్పించి చేయటాలు రావు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ మర్డర్ జరిగింది, దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళ అధికారంలోకి మళ్ళీ వచ్చినప్పుడు వరుసగా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారన్న విషయం రోడ్ల మీద చేతులు నరికి పడేసిన విజువల్స్ మనకి చూసాం. ఒక విధంగా చెప్పాలంటే పరాకాష్ట, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఉందంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా అనిపిస్తుందో అప్పుడప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా గెలిచిన నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఉంటుంది, కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రివర్స్గా
ఎవరైతే ఓడిపోయారో వైనాడు 170 అని చెప్పి చివరికి 11 సీట్లకు పరిమితమయ్యారో అటువంటి నాయకుడు వెనుక ప్రపంచంలా జనాలు తండోపతండాలుగా వస్తుంటే చూసి తట్టుకోవడం అధికార పార్టీ వాళ్ళకి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈగోలు ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఆ క్రమంలోనే వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వారే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే తట్టుకోలేక చచ్చిపోతున్నారు. అందుట్లో ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా ఒకరు. ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అంటే మీకు అర్థమవుతుంది, కాపులు. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వాళ్ళ కులమై ఉండి వైఎస్ఆర్సీపీకి వంత పడుతున్నారో వాళ్ళందరినీ హింసించి ఎలాగైనా కూడా వాళ్ళ మార్గంలోకి తెచ్చుకోవడానికి చాలా మంది పోలీసులను కూడా వాడుతూ ఉన్నాడు. ఇలాగే భయపెడుతూ ఉన్నాడు, చంపేస్తా అని భయపెడుతూ ఉన్నాడు. గుంటూరులో కూడా మొన్న లక్ష్మీనారాయణ అతన్ని కూడా అలాగే బెదిరించారు. ఆయన చివరికి నేను చచ్చిపోతున్నాను సార్, నా పాడి మొయ్యండి వచ్చి చాలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి గల కారణం ఓన్లీ కులగజ్జితో కొట్టుకుమిట్టాడే రాజకీయ పార్టీలా అని ఆలోచించవలసిన పరిస్థితులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కులాన్ని అడ్రస్ చేసి మాట్లాడిన తర్వాత వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా చాలా మంది కమ్మారు ఉన్నారు. ఆ కమ్మారు ఎవరికి భయపడరు, నీతిగా నిజాయితీగా ఉంటారు. ఎక్కడైనా ఉంటారు, కోర్స్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళే నీతిగా నిజాయితీగా అనేది నా ఉద్దేశం కాదు. ఎక్కడున్నా నిజాయితీగా ఉంటారు. కానీ కొంతమందికి కుల పిచ్చ, కుల గజ్జి నరనరాల్లో ఉంటుంది. అటువంటి వాళ్ళని ఎవడు ఏం చేయలేరు. ఏం చేసినా, తన్నినా, నోట్లో ఏం చేసినా చివరికి వెళ్ళి వాళ్ళకే ఓట్లేస్తారు. అటువంటి వాళ్ళని ఏం చేయరు. ప్రజల కోసం పోరాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం తెలుసుకున్న రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు చచ్చినట్టు రావాల్సిందే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కోసమే పోరాడితే హ్యాట్స్ ఆఫ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఒకటి కూడా మిస్ కాకుండా, ఒక్కళ్ళు కూడా మిస్ చేయకుండా ఇస్తే అంతకన్నా ఏం కావాలి? ఇంకా 143 ఉన్నాయి, అవి కూడా తీర్చాలి కదా. చూద్దాం ఎప్పుడు చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.